నమస్కారం ఏఆర్ న్యూస్ కు స్వాగతం నా పేరు సాగర్ ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రభుత్వం ఇటీవల నూతన ఇసుక విధానం సోమవారం నుండి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు టెక్కల్లో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ట్రాక్టర్లు వేకువజాము నుండే క్యూ కట్టాయి. ఈ మధ్య ఇసుక లేకపోవడం వల్ల కార్మికులు, తాపి మేస్త్రులు, కూలీలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక నుండి కూలీ దొరుకుతుందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లలో కందిపప్పు విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండి శంకర్ సూచించారు. సబ్సిడీ కందిపప్పు రైతు బజార్లో ఉన్న విక్రయ కేంద్రంలో అమ్మకాలు సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు ఊరటనిచ్చేలా కందిపప్పు 160 రూపాయలకు సబ్సిడీ ధరకు అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో 200 రూపాయల వరకు ఉన్న కందిపప్పును సబ్సిడీ ధరకు 160 రూపాయలకే అందజేయడం జరుగుతుందని తెలిపారు. తెలుగు ప్రజల గుండెల్లో వెలుగుగిరణమైన శాశ్వత స్థానాన్ని అందుకున్న మహనీయుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డిని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రవలసపట్నంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నటికీ మరువలేని గొప్ప మహా వ్యక్తి రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి కన్నీళ్లు అర్థం గ్రహించి అందుకు అనుగుణమైన పథకాలతో వాళ్ళ బాధలన్నీ తీర్చిన కల్పవల్లిగా ఆయన కొనియాడారు. పేదలన్నా రైతులన్నా ఆయనకు ఎంతో ఎనలేని ప్రేమ ఉండేదని మాజీ స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా కోర్టు ఆవరణం ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం జిల్లా కోర్టు నుండి డైనెట్ కోడల వరకు ర్యాలీ చేశారు. డైనెట్ కోడల వద్ద వాహనదారులతో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జి ఇందిరాప్రసాద్, అడ్వకేట్ మల్లికార్జునరావు, డిపో మేనేజర్ అవతారం తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పనులు నిలుపుదల చేయవద్దని, అడిగిన వారందరికీ పని కల్పించాలని, పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోరారు. మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నర్ దినకర్ కు వినతిపత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి సిబ్బంది పైన రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపాలన్నారు. వినతిపత్రం అందించిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు గంగవరపు సింహాచలం, జిల్లా ఉపాధ్యక్షురాలు జి ఈశ్వరమ్మ, రాజేశ్వరి, మంగమ్మ, లక్ష్మీనారాయణ, ఆదిలక్ష్మి, రఘు, దాసరి కుమారి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వారు ధర్నా నిర్వహించారు. జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్స్, సైట్ ఇంజనీర్, కంప్యూటర్ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ పంచాయతీరాజ్ అవుట్సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపాలని వారు కోరారు. జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో శ్రీకాకుళం, టెక్కలి, పాల్గొన్న 3 డివిజన్లలో అవుట్సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకి ఏడాది పాటు జీతాలు చెల్లించడం లేదని చంద్రమోహన్కు వారు వివరించారు. దీంతో ఆర్థికంగా కుటుంబాలతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. చంద్రమోహన్ కలిసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు అచ్యుతరావు, గోవింద, వి రవికుమార్, మురళీకృష్ణ, అప్పలనాయుడు, లక్ష్మణరావు, రాజు, షణ్ముఖరావు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం దూసి రైల్వే స్టేషన్ కు ఆనుకుని 1942 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన మహాత్మా గాంధీ నాటిన మొక్క నేడు మహావృక్షం అయ్యిందని ఇంటాక్ శ్రీకాకుళం ప్రతినిధులు తెలిపారు. ఈ స్థలాన్ని గాంధీ స్మారక ప్రదేశంగా రూపుదిద్దుతామని ఇంటాక్ కన్వీనర్ నోక సన్యాసరావు చెప్పారు. సోమవారం దూసి రైల్వే స్టేషన్ వద్ద ఇంటాక్ అదనపు కన్వీనర్ వావులపల్లి జగన్నాథ నాయుడు, సీనియర్ ఇంటాక్ సభ్యులు పొన్నాడ రవికుమార్, కొమ్మూరు రమణమూర్తులు గాంధీ నాటిన చెట్టును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీ దూసి రైల్వే స్టేషన్ లో దిగి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఒక మొక్కను నాటారని వివరించారు. సభ జరిగిన 2 ఎకరాల స్థలంలో ఒక క్విట్ ఇండియా స్మారక స్థలంగా గుర్తించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు ఒక వినతిపత్రాన్ని అందించనున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. అలాగే స్మారక స్తూపాన్ని నిర్మించడానికి రైల్వే డిఆర్ఎంకు కూడా వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకువెళ్లనున్నట్లు వారు చెప్పారు. పట్టణంలోని ఫాజులపేట, బాదుర్లపేటలో సుమారు 65 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, కంపస్ బాక్సులను దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాంగుల సంఘం అధ్యక్షులు గొంటుముక్కల వీరభద్ర, ప్రధాన కార్యదర్శి కాసిని సూర్యప్రసాదరావు, నక్కిన శాంతారావు, ఉపాధ్యక్షులు గుత్తు చిన్నారావు, కొనపల ప్రసాదరావు, తూతిక గణపతి, శంకర్రావు, చప్పటి లక్ష్మణ, ముప్పన సత్యారావు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తా వివరాలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.